హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. సో ఇదొచ్చేసి భోగి రోజు వ్లాగ్ అండి. భోగి రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా నేను వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. ఈవినింగ్ పేరెంటం కూడా ఉంది ఈరోజు అయితే ఇంట్లో. సో అంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను, చూడండి. నేనైతే మార్నింగ్ ఇంకా సింపుల్గా ఈ కాటన్ డ్రెస్ అయితే వేసేసుకుంటున్నానండి. మమ్మల్ని అమ్మ వాళ్ళైతే పండక్కి అక్కడికి రమ్మని చెప్పేసి పిలిచారనమాట. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను నేను. ఇంట్లో ఇంకా నార్మల్గా పనులు ఉంటాయి కదా, అవన్నీ పూర్తి చేసుకుని ఇంకా భోగి రోజు మార్నింగ్ అయితే వెళ్తున్నాను. పిల్లలైతే ముందు రోజే అక్కడ ఉండిపోయారండి. ఇంకా నేను భోగి రోజు మార్నింగ్ వస్తానులే అమ్మ అని చెప్పేసి ఇప్పుడైతే వెళ్తున్నానండి. ఇంకా ఇలాంటి ఫ్రీగా ఉన్న డ్రెస్ వేసుకుంటే రోజంతా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కదండి. సో చాలా క్లాస్గా అఫీషియల్ కూడా అనిపిస్తున్నాయి నాకు ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటున్నాయి. సో ఇంకా నేనైతే ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను. అత్తయ్య గారు అయితే అట్లు వేశారనమాట, మైదా పిండి బియ్యం పిండి అట్లు అనుకుంటా ఇవి. సో అట్లు తిన్నాను. తర్వాత అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. మా పిల్లలిద్దరూ కూడా చక్కగా స్నానం చేసేసి మంచిగా రెడీ అయిపోయి ఉన్నారండి. మా హస్బెండ్ ఎక్కడికో వెళ్ళొచ్చారు, కొంచెం లేట్గానే వచ్చాము ఇక్కడికి. ఇంకా పిల్లల్ని తీసుకుని మేమైతే భోగి పిడకలు వేయించడానికి అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. మనం చూపించాను కదండి వీడియోలో, అత్తయ్య గారు అయితే పిడకలు వేశారని చెప్పేసి ఆ పిడకలను అయితే దండల కింద కట్టారనమాట. అవి తీసుకెళ్ళి భోగి మంటల్లో వేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నామండి. యాక్చువల్గా ఇంకా వేరే చోటకి తీసుకెళ్ళమని చెప్పేసి అడిగాను, కానీ మా హస్బెండ్కి నాకు కుదరదు ఇప్పుడు అని చెప్పి అన్నారు. అందుకనేసి అమ్మ వాళ్ళ వీధిలో ఒక చిన్న మంట అయితే వేశారండి. సో అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు భోగి పిడకలు వేద్దామని చెప్పేసి. ఇక్కడ ఒక పాత సామాన్ల షాప్ ఉంది. ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుందండి, హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు కూడా మంచిగా మంట వేసేవారు, బట్ ఇప్పుడు అక్కడ రోడ్స్ బాగు చేస్తున్నారు అనమాట. అందుకనేసి మంట ఏం వేయలేదు. ఇంకా మేమైతే ఇక్కడ భోగి పిడకలు అయితే పిల్లల చేత వేయించేసి ఇంకా దండం అయితే పెట్టిస్తున్నాము. అయితే ఆశ్రిత్ బాబు చెప్పులు వేసుకున్నాడు ఏంటి అనుకోవచ్చండి. మేము రాగానే ఆశ్రిత్ ఇక్కడ ఏదో తొక్కేసాడండి, కాలు సురుక్కుమంది అనమాట వాడికి. ఇంకా ఏడుపు. సో అందుకనేసి ఇంకా వేసామన్నమాట. సో పిల్లలు కొంచెం సేఫ్టీగా ఉండాలండి ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు. చిన్న నిప్పురవ్వ తొక్కినా సరే వాళ్ళు అసలు తట్టుకోలేరు కదా. ఇంకా భోగి పీడకలు అయితే వేసేసి మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. శ్రీయాంష్ బాబు చూసారు అలా పరిగెట్టేస్తున్నారు, చెప్పులు వేసుకుని రాలేదండి పాపం. ఇంకా తర్వాత అయితే నేను అమ్మ కలిసి సాయంత్రం పేరెంటం కోసం కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చామన్నమాట. పిల్లలకి భోగిపళ్ళు పోస్తాం కదండి, భోగిపళ్ళ కోసం అయితే రేగుపళ్ళు తీసుకుంటున్నాము, ఫ్లవర్స్ తీసుకుంటున్నాము. ఈ చెరుగ్గడ్డలు ఇదంతా చూస్తే పండగ వాతావరణం అయితే భలే ఉంటుందండి నిజంగా. పండగకి అయితే తప్పకుండా అందరూ కూడా ఫ్యామిలీస్ని కలుస్తారు కదండి. మీరు మీ ఊర్లు వెళ్ళారా, మీ పుట్టింటికి కానీ లేదంటే అత్తగారింటికి కానీ, ఎక్కడ పండగకి ఏ ఊరు వెళ్ళారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇంకా నాకైతే ఏ పండుగైనా రాజమండ్రిలోనే, ఎందుకంటే అమ్మ వాళ్ళు ఉండేది ఇక్కడే, అత్తయ్య గారు వాళ్ళు ఉండేది ఇక్కడే. సో ఇంకా మేమైతే ఇక్కడ బంతిపూల దండ ఒకటి తీసుకున్నామండి. బంతిపూల దండ చిన్న దండ అండి. నార్మల్గా అయితే డైలీ మనకి ఈ దండ 30 రూపీస్కి అలా వచ్చేస్తుంది, బట్ ఆ రోజు అయితే 50 రూపీస్కి ఇచ్చారనమాట. సో ప్రతిదీ కూడా ఆ రోజు కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయన్నమాట. రేగుపళ్ళు కూడా చాలా తక్కువ ఇచ్చారండి. సో ఇంకా బొబ్బట్లు తీసుకుందామని చెప్పేసి వచ్చాం. లాస్ట్ టైం భోగికి అమ్మ వాళ్ళ ఇంట్లోనే బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేశారండి, బట్ దానికే టైం అంతా పట్టిందనమాట. ఇంకా వేరే రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఇంకా పిల్లలతో అది ఇంకా బయట తెచ్చేసుకుందాంలే బొబ్బట్లు ఒకటే అని చెప్పి ఇంకా ఒక్కొక్కరికి 2 అలా వచ్చేలాగైతే భోజనాల్లోకి బొబ్బట్లు అయితే బయట తీసుకుంటుంది అనమాట అమ్మ అయితే. ఇంకా ఇక్కడ టోకెన్ తీసుకుని లైన్లో అయితే పెట్టాలండి, చాలామంది అయితే ఉంటారు ఇక్కడ. సో అందుకనేసి టోకెన్ అక్కడ పెట్టేసి మేము ఇంటికి వచ్చాము. మళ్ళీ అమ్మ వీళ్ళు అయితే తీసుకొచ్చిందనమాట. బొబ్బట్లు అయితే చాలా వేడివేడిగా బాగున్నాయండి, అప్పుడే ఇచ్చారనమాట. ఇంకా నేను భోజనం ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ బొబ్బట్లు అయితే తినేసాను. ఒక్కొక్కరికి 2 సార్లు తీసుకొచ్చిందని చెప్పాను కదా, ఒకటి తినేసాను, ఇంకొకటి భోజనాల్లోకి అయితే పెట్టారనమాట. సో నాకైతే ఈ అన్నం తినేటప్పుడు ఈ స్వీట్ పక్కనే వేసుకుని తినడం అంటే అసలు నచ్చదండి, ఎందుకంటే స్వీట్ టేస్ట్ కలిసిపోద్ది అన్నంలో, అందుకని వేరే ప్లేట్లో పెట్టారు. ఈ సేమియా రవ కేసరి ఇలాంటివి అయితే నేను అసలు ఎక్కువగా తినను, చాలా తక్కువ. స్వీట్స్లో కొన్ని రకాలు మాత్రమే నేను తింటాను, అన్ని రకాల స్వీట్స్ నాకు నచ్చవు. దట్టు పాలతో చేసిన పరవాన్నం లాంటివి అయితే అసలు తినలేనండి, ఎప్పుడో ఒకసారి తింటాను. బట్ ఈరోజు పండగ కాబట్టి తిన్నాను స్వీట్స్ కష్టపడి. అన్నం మాత్రం తీసేసానండి, ఎందుకంటే ఇవన్నీ తినేసరికి నాకు ఫిల్ అయిపోయింది అనమాట. పులిహార ఇవన్నీ తినేసరికి మళ్ళీ అన్నంలో కూడా అన్నం ఇంకా సగం పైన తీసేసాను. ఇంకా పండగలు అంటే ఇంకా ఫుల్ హెవీ స్టమక్ అయిపోతుందండి. ఇంకా ఈ పండగకి మీరేం ప్రిపేర్ చేసుకున్నారనేది నాకైతే కామెంట్ చేసేసేయండి. ఇంకా నైట్కి అసలు ఏం తినాలనిపించట్లేదండి, ఫుల్గా మధ్యాహ్నం తినేయడమే సరిపోతుంది అనమాట. నైట్కి అసలు ఏం తినాలనిపించట్లే, అంత హెవీగా ఉంటుందన్నమాట ఫుడ్ అయితే మాత్రం. ఇంకా బన్నీ అయితే ఈ భోజనం అయిపోయిన తర్వాత ఈ పువ్వులు ఇవన్నీ చింపుతుందనమాట. అలాగే చిన్నగా పిల్లలు భోగిపళ్ళు పోయడానికి చిన్నగా కూడా డెకరేట్ చేసింది, పెద్దగా ఎక్కువ చేయలేదు ఈసారి. అది కూడా మీతో అయితే షేర్ చేస్తాను నేను. ఇంకా తర్వాత మేమైతే సారీస్ అవి కట్టుకుంటున్నాము. ఇంకా
పిల్లలకు కూడా మంచిగా డ్రెస్సెస్ అయితే వేసేసామండి. శ్రీయాన్షి పాపకు వచ్చేసి భోగికి తీసుకున్న డ్రెస్సు మార్నింగ్ పిడకలు వేయడానికి వేసుకుంది కదా, ఆ డ్రెస్సే అనమాట భోగి రోజు తీసుకున్నది. బట్ శ్రీయాన్షి పాపకి అది ప్యాంట్ లూజ్ అయిపోయింది. ప్యాంట్స్ లాంటివి మిడ్డీస్ లాంటివి తీసుకుందామంటే శ్రీయాన్షి పాపకి అయితే అన్నీ లూజ్ అయిపోతున్నాయి. ఇంకా ఏం తీసుకున్నా నడుము దగ్గర లూజ్ అవుతుంది అనమాట దానికి. అందుకనేసి మళ్ళీ అది జార్చుకుంటూ ఎందుకని వేరే డ్రెస్ అయితే ఫ్రాక్ ఉంటే అది వేసాము. ఇంకా తర్వాత మేము ఈ కార్యక్రమానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇక్కడైతే పెట్టుకున్నామండి. ఇప్పుడు భోగిపళ్ళు అయితే మిక్స్ చేయాలి, ఇంకా మిక్స్ చేయలేదు. ఇంతకీ అడగడం మర్చిపోయాను, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు భోగి, అలాగే భోగిపళ్ళు మీకు ఆనవాయితుందా లేదనేది కామెంట్ చేయండి. మ్యాక్సిమం నాకు తెలిసి భోగిపళ్ళు అందరూ పోస్తారండి, ఎవరో కొంతమంది అయితే పోయారు. భోగిపళ్ళు అంటే ఏం లేదండి, నార్మల్గా ఒక 6 ఇయర్స్ లోపు పిల్లలకి 6 ఇయర్స్ వరకు పోస్తారు మ్యాక్సిమం. తర్వాత కూడా ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు పోసుకుంటారు, పోసుకోకపోవచ్చు. సో మా ఆశ్రిత్ బాబుకి 6, మా శ్రీయాన్షి బాబుకి 4 కాబట్టి నేనైతే ఈ సంవత్సరం పోసేస్తున్నాను. మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ వరకు అయితే పోస్తానండి నేను అనుకోవడం. ఇంకా తర్వాత నుంచి అయితే ఇంకా పోయాము, అంటే ఎదిగే కొద్దీ ఇంకా అంత పోయాల్సిన అవసరం లేదు. ఇంకా పూరేకలన్నీ ఒక దాంట్లోకి తీసుకుని దాంట్లోకి రేగుపళ్ళు కూడా వేసుకున్నాను. దాంట్లోకి చాక్లెట్స్, ఇంకా కొన్ని అక్షింతలు, అలాగే చిల్లర కాయిన్స్ ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ఇది వరకు భోగిపళ్ళు అంటే చుట్టుపక్కల పిల్లలందరినీ కూడా పిలిచేవారండి. మేమైతే అమ్మ ప్రతిసారి పేరెంటం పెట్టేది, బట్ ఈసారి మాత్రం పేరెంటం అంటే ఏం పెట్టలేదండి. నార్మల్గా మేము ఇంట్లో వాళ్ళమే పోసేసామన్నమాట. అంతలా ఇంకా పేరెంటం అది పెట్టుకోవాలనుకోలేదు. సో ఇంకా ఈ సంవత్సరం నార్మల్గా మేమే ఇంట్లో పోసేసుకుంటున్నాము. ఒకవేళ అలా పెట్టుంటే కనుక పిల్లలైతే ఎవరు రారులేండి, పెద్దవాళ్ళనే నార్మల్గా శనగలు అవి వాయనం ఇచ్చేవాళ్ళము, బాక్సెస్ తీసుకొని అందులో వేసేసి ఇచ్చేవాళ్ళం అనమాట. వాటిసారి ఇంకా ఇంట్లో వాళ్ళే, ఇంకా అంతలా ఏం పెట్టాలనుకోలేదు. మా చిన్నప్పుడు అయితే పిల్లల్ని, చుట్టుపక్కల పిల్లల్ని అది పిలిచేవారనమాట. ఇలా చాక్లెట్స్, ఇందులో ఉన్న కాయిన్స్ ఉంటాయి కదండి, భోగిపళ్ళు పోయగానే పిల్లలందరూ చక్కగా సరదాగా ఏరుకునేవారనమాట. ఇవి అదొక మెమరీగా ఉండేది. బట్ ఇప్పుడైతే మా పిల్లలు ఇలా పోయగానే వాళ్ళే చాక్లెట్లు అన్నీ ఏరేసుకున్నారండి ఈరోజైతే. సో ఇలా భోగిపళ్ళు అయితే మిక్స్ చేసాము. ఇంకా అత్తయ్య గారు, వదిన గారు వాళ్ళు కూడా వచ్చారనమాట. మేము ఇంకా అవన్నీ పిల్లలు చెప్పాను కదా, ఇంకా అందరం కలిసి అయితే కూర్చుని పిల్లలకి భోగిపళ్ళు పోద్దామని చెప్పేసి కూర్చున్నామండి. ఒక 3 టైమ్స్ ముందుకి, ఒక 3 టైమ్స్ వెనక్కి దిష్టి తీసి అయితే పిల్లలకి భోగిపళ్ళు అయితే వేస్తారండి. సో ఇలాగా 3 సార్లు అయితే చేయాలి. తర్వాత ఇంకా 1 by 1 ముందు పేరెంట్స్ వేసేసిన తర్వాత 1 by 1 అందరూ కూడా వేస్తారనమాట. సో మా భోగిపళ్ళ కార్యక్రమం అయితే ఇలా జరుగుతుందండి. మరి మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మీ ఇంట్లో పిల్లలకి భోగిపళ్ళు పోసారా లేదా అది కూడా కామెంట్ చేసేసేయండి, ఓకేనా? అలా భోగిపళ్ళు పోసేసిన తర్వాత ఇలాగ పిల్లలకైతే కూర్చోపెట్టి మంచిగా హారతి అయితే ఇచ్చేస్తున్నామండి. సో ఇలా అయితే మా పేరెంటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా 1 by 1 అందరం కూడా చక్కగా పిక్స్ అయితే తీసేసుకున్నామండి. ఈ పిక్సే చక్కగా మనకి మెమొరబుల్గా ఉంటాయన్నమాట. పిల్లలు ఎదిగాక కూడా చక్కగా చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా వదిన గారు వాళ్ళకైతే ఇలాగా మిక్స్చర్ అలాగే ఒక సున్నుండ అయితే వేసి పెడుతున్నామండి. ఈ సున్నుండ యాక్చువల్గా నేనే ప్రిపేర్ చేశాను, ఇది కూడా వీడియో తీశాను. మ్యాక్సిమం మీకు ఇది సంక్రాంతి వ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే. బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, టేక్ కేర్.